వీడు నిరంతరము యాత్రికుగా ఉన్న దేవుడు మన దేవుడు ప్రియులారా. అటువంటి ప్రేమ కలిగి మీరు జీవించాలని చెప్తున్నారు. చల్లారి పోగునని దేవుని యొక్క వాక్యం ఆల్రెడీ చెప్పింది. ఈ దినాల్లో చూస్తే తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళ శవం పక్కనే ఉంటుంది, ఈ లోపల ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఏది నీ ప్రేమ? చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాం, యూత్ మీటింగ్కి వెళ్ళాం, విమెన్స్ మీటింగ్కి వెళ్ళాం, ఆ రిట్రీట్కి వెళ్ళాం. చివరిలో కాకరకాయ ఆఖరిలో కీకరకాయ అన్నాడంటే ఎవడు చిన్నప్పుడు. ఇన్ని చేసి ఇన్ని పరిచర్యలు చేసి నువ్వు చివరికి వచ్చిన తర్వాత అటువంటి పని చేస్తే నీకు లోకానికి అసలు డిఫరెన్స్ ఏముంది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ లోకానికి? నువ్వు క్రీస్తు యొక్క బిడ్డగా, క్రీస్తును ధరించినటువంటి వాడవుగా నువ్వు ఎవరిని చూపించాలి? క్రీస్తుని చూపించాలి. క్రీస్తు వలే మాట్లాడాలి, క్రీస్తు వలే ప్రవర్తించాలి, క్రీస్తు వలే చూపులు చూడాలి. అంతే తప్ప మనం లోకస్తులుగా ఉంటే వాళ్ళకి మనకి ఎటువంటి తేడా లేదు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సింది ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించాలి. దాన్ని ప్రాక్టీస్ చేస్తారా? తప్పనిసరిగా చేయాలి. ప్రేమ సమస్త దోషములను కప్పును. మన యొక్క దోషాలు ఏమున్నా సరే ఆ యొక్క ప్రేమ కప్పుతుందండి. అందుకని దేవాది దేవుని యొక్క ప్రియకుమారుడి లోకానికి రావడం జరిగింది కదా. ఆయన ప్రేమ స్వరూపి. రెండో దాంట్లోకి వెళ్తున్నాను, సమాధానం.